హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. టీ కాఫీ తాగారా? మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మొన్న నైట్ వెళ్ళాము, మొన్న సాయంత్రం వెళ్ళాము. రాత్రి అక్కడే నిద్రపోయి ఇంక ఈ పూట మాత్రం ఇటు వచ్చేసామన్నమాట. దగ్గరే కదా మా అమ్మ వాళ్ళ ఇల్లు. వెళ్ళాము. ఇంక ఇప్పుడే మా తేజుగాడు అయితే మిల్క్ షేక్ తెచ్చుకుంటానని వెళ్ళాడు. మిల్క్ షేక్లో కూడా రకాలు ఉన్నాయంట. ఓరియోనా, కిట్ క్యాట్ అంట, ఇంకేయో స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ఓరియో, కిట్ క్యాట్ ఇవి కూడా వేస్తారా మిల్క్ షేక్లో? నేనైతే ఇదే విండమండి. ఇదండి మా లక్కీ గారిని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు, మేము ఒక్కలమే వెళ్ళాము. వీడిని ఇక్కడే వదిలి వెళ్ళాం. మా తేజుగాడైతే మా లక్కీ కోసం ఇక్కడే ఉన్నాడు, మాతో రాలేదు. ఇంకా వీడు గోల గోల చేస్తాడు కదా మా లక్కీ గాడు. మామూలు గోల ఏం కాదండి. మొన్న ఒక రోజు అయితే ముగ్గురం వెళ్ళాము. మా తేజుగాడు, నేను, మా పింకీ ముగ్గురం వెళ్ళాం. ఎంత గోల చేశాడో. నువ్వు మా ఆయనకి చెప్పి వెళ్ళాం కదా, అందుకని ఫోన్ చేయలేదు చాలాసేపటి వరకు. దాని గోల తట్టుకోలేక ఇంకా ఫోన్ చేశాడు. మా అది అరుస్తూనే ఉంది మా మీరు వెళ్ళినప్పటి నుంచి అని. చూడండి ఎంత శాడిస్టోడో చూడండి లక్కీ గాడు. ఇప్పుడు ఎక్కడికి పోతానండి నేను? ఎక్కడికి పోతాను చెప్పండి? చూడండి ఎట్ట నుంచున్నాడు. కోపం వస్తుందా లేదా? నిద్రపోతున్నాడు మళ్ళీ. చూసారుగా, పడుకొని నిద్రపోతున్నాడు. అలా ఒక్క అడుగు బయటకు పెట్టకూడదు, ఇది వాడి పని. ఏయ్, ఏంది ఏంది నీ బాధ? నిద్రపోతున్నావు కదా నట్టన అయితే. ఇంకా నిన్న మాత్రం మా తేజుగాడు ఇక్కడే ఉండిపోయాడు లక్కీ కోసం. నేను మా పింకీ మాత్రమే వెళ్ళాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఏం చేస్తాం ఇట్లా చేస్తుంటే? మా తేజుగాడు అయితే ఫీల్ అయ్యాడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాలేకపోయానే అని. మా అమ్మ కూడా ఫీల్ అయ్యింది, నా మనవాడు రాలేదే అని చెప్పి. దీనివల్లే కదా. ఎంత శాడిస్ట్ని ఎక్కడైనా చూసారా? ఎక్కడికి పోతాను? ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ నుంచోవడం అంత అవసరం ఏముంది? అంత అవసరం ఏమి చెప్పు, గొంతు పిసుకుతా నిన్ను. వచ్చాడు మా తేజుగాడు. ఏమ్మా అరుస్తున్నావేమి చెప్పు. ఎవరు వచ్చారు నాన్న? ఓ తల్లిలే.